ఆస్తమా తెలుసుకోవడం ఎలా? సో దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంటే చెప్తాడు, కొన్ని సిమ్టమ్స్ చెప్తారు. పెళ్లి కూతలు రావచ్చు, వాళ్ళకి దమ్ము రావచ్చు, దగ్గు రావచ్చు, తెమడ రావచ్చు. సో ఇలాంటిది ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మేము నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. అంటే ఈ స్టెథోస్కోప్ ఛాతి పైన పెట్టి మాకు పెళ్లి కూతలు వినబడుతున్నాయి, లేదంటే కొన్ని బబ్లింగ్ సౌండ్స్ ఉంటాయి, కొంతమంది క్రెప్స్ అంటారు, అది వినబడుతున్నాయి. సో అలాంటప్పుడు మేము ఆస్తమా సస్పెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ వెళ్తాం ఇప్పుడు. సో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు. అంటే టెస్ట్ చేస్తే యూజువల్గా ఆస్తమా బయటపడుతుంది. దీన్ని స్పైరోమెట్రీ అంటారు, సింపుల్గా పిఎఫ్టీ అంటారు. అంటే ఈ టెస్ట్లో ఏం చేస్తున్నారు, మనం ఒక పైప్ అనేది నోట్లో పెట్టుకొని, ఆ పైప్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్కే కనెక్ట్ అయి ఉంటుంది. మనం దాంట్లో బ్లో చేసినప్పుడు ఒక రీడింగ్స్ రికార్డ్ అవుతాయి. సో ఆ రీడింగ్స్లో వాల్యూస్ బట్టి ఆస్తమా ఉందా లేదా అనేది ఒక ప్రిలిమినరీ ఎస్టిమేట్ వస్తుంది. నెక్స్ట్ నెబులైజర్ ఇస్తాం. నెబులైజర్ దేనికి? నెబులైజర్ ఒక ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ ఇచ్చాక ఫస్ట్ వచ్చిన వాల్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయా? ఇన్ కేస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే రివర్సబిలిటీ అంటారు. ఎవరికైతే రివర్సబిలిటీ ఉందో ఆస్తమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ వాళ్ళకి. నెక్స్ట్ టెస్ట్ ఉంటాయి. ఏంటి? ఫీనో అంటాం. అంటే సేమ్ బ్రీతింగ్ ట్యూబ్ మనం బ్రీత్ అవుట్ చేస్తాం, దాంట్లో మనం నైట్రిక్ ఆక్సైడ్ అనేది మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత వేరే బాడీ బాక్స్ అనేది వేరే టెస్ట్ ఉంటే యూజువల్గా అయితే యూజ్ అవ్వదు. బట్ మనం డే టు డే టెస్ట్ చేసుకోవచ్చు, అంటే చేసుకోవచ్చు. దాంట్లో పీక్ ఫ్లో మీటర్ అంటారు. జస్ట్ ఒక సింపుల్ ట్యూబ్ ఉంటుంది. మనం బ్లో చేసినప్పుడు దాంట్లో రెడ్, గ్రీన్, ఎల్లో మార్కింగ్స్ ఉంటాయి. సో మార్కింగ్స్ పట్టి మన లంగ్ కెపాసిటీ ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని తెలిసిపోతుంది. మేజర్గా ఇది ఎవరికి ఇస్తామంటే ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తారు కదండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఫ్యాక్టరీ వర్క్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళు బ్లో చేస్తారు, వాళ్ళకు ఒక XYZ వాల్యూ వస్తుంది. మళ్ళీ వాళ్ళ షిఫ్ట్ మధ్యలో లంచ్ టైంలో ఒకసారి బ్లో చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ బ్లో చేస్తారు. సో ఈ వాల్యూస్ ఎప్పుడైతే వర్క్లో వెళ్ళాక తగ్గుతున్నాయి అనుకోండి, యూజువల్గా ఆక్యుపేషనల్ ఆస్తమా అంటారు. అంటే వాళ్ళు వర్క్ చేసే ఫ్యాక్టరీలో కెమికల్స్ ఉండనివ్వండి, లేదా స్మెల్స్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి, డస్ట్ కానివ్వండి. సో దీనివల్ల వాళ్ళ ఎయిర్వేస్ ట్రిగర్ అవుతున్నాయి. సో ఇది ఆస్తమా రూపంలో బయటపడుతుంది.